హలో హాయ్ అందరికీ నమస్కారం. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భాగంగా చర్చకొచ్చినటువంటి అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ గారు ఇచ్చిన నివేదిక మీద చర్చ జరగడం జరిగింది. అయితే ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం గురించి నేటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చేసిండని, అదేవిధంగా ప్రాజెక్టు మొత్తం 1,00,000 కోట్లతో నిర్మించి ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా లేదు, ఇందులో అంతా డొల్లా ఉంది, ప్రాజెక్టు యొక్క నిర్మాణం సరిగా చేయలేదు, చేయాల్సిన దగ్గర చేయకుండా మీ సొంత ఆర్థిక లావాదేవీల కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును మీకు అనుగుణంగా రీడిజైన్ చేసుకొని ప్రాజెక్టును నిర్మించారని చెప్పని నేటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంటు కేసీఆర్ గారి మీద ఒక కమిషన్ వేసింది. సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి పీసీ ఘోష్ గారి కమిటీతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక రిపోర్టును తయారు చేయించి ఈ రిపోర్టులో పీసీ ఘోష్ గారు ఏమని ఇచ్చారంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ ప్రాజెక్టులో కేసీఆర్ గారు అంతా అవినీతే చేసిండ్రు, తన సొంత నిర్ణయాలతోనే తప్ప ఇంజనీర్ల యొక్క నిర్ణయం తీసుకోలేదు, తెలంగాణ ప్రయోజనాల యొక్క దృష్టిలో పెట్టుకోలేదు, కాబట్టి ఈ ప్రాజెక్టు అంత అవినీతి చేసిండ్రని చెప్పని అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారి మీద, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారి మీద మాట్లాడడం జరిగింది. అయితే నిజంగా అప్పటి కేసీఆర్ గారి గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంటు ఈ ప్రాజెక్టుని తెలంగాణ ప్రయోజనాల దృష్టినే భాగంగానే రైతులు బాగుపడాలా, తెలంగాణ పచ్చని పంట కావాలని చెప్పని ఈ ప్రాజెక్టును కట్టడం జరిగిందా, లేక వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవాలని చెప్పని వాటి మీద కమిషన్లు తీసుకోవాలని చెప్పని కేసీఆర్ గారి గవర్నమెంటు ఈ ప్రాజెక్టును కట్టిందా అనేది ముందు ముందు తెలుస్తుంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారా లేరా? నిజంగా 2014 కంటే ముందు, కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు, కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తెలంగాణలో భూములు బీడ్లు వారినాయా, పచ్చని పంట పొలాలు అయినాయా అనేది తెలంగాణ సమాజం అంతా చూసింది. నిజంగా 2014 జూన్ తర్వాత తెలంగాణలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. కేసీఆర్ గారు తన విజన్తో, తన ముందు చూపు ఆలోచనతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రులు తెలంగాణకి ఏ విధంగానైతే అన్యాయం చేసిర్రో అలాంటి అన్యాయాలు పునరావృతం కాకుండా తెలంగాణని ఒక సస్యశ్యామలంగా, ఒక బంగారు తెలంగాణగా రూపుదిద్దడం జరిగింది. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో 1 ఎకరా భూమి
రూ. 1,00,000, 2,00,000 ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా మినిమం 40,00,000 నుంచి 50,00,000కు ఎకరం ఉంది. నిజంగా చెప్పుకోవాలంటే ఈ ఘనత కేసీఆర్ గారిదే. నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, 1,200 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ నిజంగా బాగుపడ్డదా అంటే 100% బాగుపడ్డది. దీంట్లో రాజకీయ నాయకుల స్వార్థం ఏమైనా ఉండొచ్చు గాక, కానీ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం మాత్రం 10 పెరిగిందనే మాట మాత్రం వాస్తవం. ఊర్లల్లో అందరూ 2 ఎకరాలు ఉన్నాయంటే నా దగ్గర 2 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఒక ధైర్యంతో ఆ వ్యక్తి ఉండేవాడు. ఇది వాస్తవం. అట్లాంటి తెలంగాణను ఈ 20 నెలల సంధి ఎట్లా దిగజారుస్తున్న అనేది తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు, ప్రతి ఒక్కరికి అర్థమైతేనే ఉంది. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసెంబ్లీలో జరిగిన చర్చ గురించి మాట్లాడుకుంటే 650 పేజీల పీసీ ఘోష్ గారు ఇచ్చిన నివేదికని గౌరవ ఎమ్మెల్యేలందరికీ ఇచ్చి సాయంత్రం 4 గంటలకి చర్చను ప్రారంభించి మీరు అర్ధగంటనే మాట్లాడాలని చెప్పడం, 650 పేజీల నివేదిక ఇచ్చి అర్ధగంటలో దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్? 650 పేజీల గల నివేదికని అర్ధగంటలో ఎన్ని పేజీలు చదువుతారు? అయినా కూడా హరీష్ రావు గారు స్పీకర్ గారిని కోరడం జరిగింది. అయ్యా, మీరు ఇచ్చిరు 650 పేజీల నివేదిక, నాకేమో టైము 30 నిమిషాలు అంటున్నారు. ఈ 30 నిమిషాలు సరిపోదయ్యా, నాకు ఒక 2 గంటల టైం ఇవ్వండి. 650 పేజీలున్న నివేదికలో పేజీకి సమాధానం చెప్తా, అక్షరానికి సమాధానం చెప్తా అని చాలా క్లియర్గా, చాలా కులంకషంగా, చాలా వివరణగా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. నిజంగా ఆ మాట చెప్పాలంటే ఆ ధైర్యం ఉండాలి. నిజంగా హరీష్ రావు గారు, నిజంగా హరీష్ రావు గారు లాంటి నాయకుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం నిజంగా నేను గర్వించదగ్గుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన అసెంబ్లీలో చర్చలో హరీష్ రావు గారు మాట్లాడుతుంటే తన ప్రసంగాన్ని అడ్డు తగిలి ఒకసారి శ్రీధర్ బాబు గారు మాట్లాడతారు, ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, ఒకసారి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడతారు, ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు, ఫైనల్గా సభా అధ్యక్షులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఇచ్చిన 30 నిమిషాలలో దాదాపు 30 నిమిషాలు వీళ్ళే మాట్లాడారు. హరీష్ రావు గారిని ఎక్కడ మాట్లాడనీయకుండా వీళ్ళే అడ్డు తగులుతున్నా కూడా హరీష్ రావు గారు ఎక్కడ జనకకుండా, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా కూడా వారు మాట్లాడే ఒక్కొక్క మాటకు విత్ ప్రూఫ్తో సహా వాళ్ళకు హరీష్ రావు గారు సమాధానం చెప్పడం జరిగింది. అది నిజంగా ఆ దృశ్యాలను చూస్తుంటే ఒక యువకుడిగా నేను కూడా అసెంబ్లీలో ఉంటే బాగుంటుండే, నాకు కూడా మాట్లాడే అవకాశం వస్తే బాగుంటుండే అనే విధంగా అనిపించింది. ఒక న్యాయం మీద అన్యాయం ఏ విధంగా జూలం విధిస్తుంది అనేది నిన్న అసెంబ్లీ చూస్తే కళ్ళకు కట్టినట్టు అనిపించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
వ్యక్తిగతంగా నీకు సిగ్గు లేదా హరీష్ రావు గారు అంటే కూడా హరీష్ అన్న నవ్వుకుంటా ఉత్తమన్న మీ ప్రెస్టేషన్ అర్థమవుతుంది మీరు అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పని నవ్వుకుంటా సమాధానం ఇచ్చిండు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ తుమ్మడిగడ్డి దగ్గర నీళ్ళు ఎట్లొస్తాయి అది 30 కిలోమీటర్లు ఉంది కదా అని చెప్తే కూడా జూపల్లి కృష్ణారావు గారు ఇది ఇన్ని కిలోమీటర్లు కాదు, దాదాపు ఇన్ని కిలోమీటర్ల నుంచి వస్తుంది, మహారాష్ట్ర నుంచి ఇన్ని చెక్ డ్యామ్లతోని ఇంత నీరు వస్తుంది, తెలంగాణలో ఇన్ని చెక్ డ్యామ్ల నుంచి ఇన్ని నీరు వస్తుంది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా విత్ ప్రూఫ్ తోటి హరీష్ అన్న వాళ్ళకి సమాధానం చెప్తుంటే నిజంగా ఆ దృశ్యాలను చూస్తుంటే కూడా దిస్ ఈజ్ తెలంగాణ, ఐ ప్రౌడ్ టు బి తెలంగాణ అన్నట్టుగా, దట్ ఈజ్ హరీష్ రావు అన్నట్టుగా అనిపించింది. ఏదేమైనా హరీష్ అన్న చెప్పే మాటలకు వాళ్ళే తోక జాడించారు తప్ప హరీష్ అన్న ఎక్కడ కూడా జనకలేదు. అందుకే ఊరికనే అనేలేదు ట్రబుల్ షూటర్ అని చెప్పి హరీష్ అన్నని. మీరు 7 మంది మాట్లాడినా సమాధానం చెప్పడం కాదు, 100 మంది మాట్లాడినా కూడా అసెంబ్లీలో సమాధానం చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరంటే హరీష్ అన్న. నిజంగా ఈ తెలంగాణలో కేసీఆర్ గారిని ఒక బూచీల, ఒక అవినీతి పరుడుల, తన అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్లకు వెళ్ళినా, ఏ ప్రారంభోత్సవాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ 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 అనడమే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఇక్కడున్న రైతుల గురించి, ఇక్కడున్న యువకుల గురించి, వారి యొక్క ఉద్యోగాల గురించి, ఇక్కడ పడుతున్న హాస్టల్ పిల్లలు పడుతున్న ఇబ్బందుల గురించి, రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందుల గురించి, ఫ్లడ్స్ వచ్చి వర్షాలు వచ్చి వరదలలో చిక్కుకుంటున్న నియోజకవర్గాల గురించి, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆదరా బాదరా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ గారిని జైలుకు పంపించాలి, ఈ తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారు దొంగ అనే చిత్రీకరణ చేయించడం కోసం ఇట్లాంటి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే ఇట్లాంటి చేష్టలు చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. వాస్తవంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక విధాలుగా అనేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకు అనేక ప్రయోజనాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు, రైతు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు ఇచ్చిండు. రైతు ఏదైనా కారణం చేత చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబడొద్దు రైతులు అని చెప్పని ఎరువులను సకాలంలో అందించిన వ్యక్తి కేసీఆర్ గారు. 24 గంటల విద్యుత్తును అందించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఒక ఇంట్లో ఒక మనిషి ఎన్ని విధాలుగా ఉంటాడో అన్ని విధాలుగా ఆ కుటుంబానికి సహాయం అందించిన వ్యక్తి కేసీఆర్ గారు. నిజంగా చెప్పుకోవాలంటే వాస్తవంగా నేను టీఆర్ఎస్ వ్యక్తిని కాదు, బీఆర్ఎస్ వ్యక్తిని కాదు. వాస్తవంగా ఆలోచన చేసుకుంటే ఒక ఇంట్లో రైతు కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, అదే ఆడపిల్ల ఉంటే కళ్యాణ లక్ష్మి, అదే ఆడపిల్లకు పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు, పౌష్టిక ఆహారం, ఇలా ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా కేసీఆర్ గారి గవర్నమెంట్లో లబ్ధి పొందిన పథకాలు లబ్ధి పొందిన కుటుంబం అనేదే లేదు. ఇది అక్షర సత్యం. ఇది నిజంగా తెలంగాణ పడుతున్న గోసను, తను పడుతున్న వేదనను కేసీఆర్ గారు తను ఆలోచించిన విధానం, తను
ఎస్టాబ్లిష్ చేసిన పథకాలలోనే కనిపిస్తదండి. కేసీఆర్ గారు ఎంత ఆలోచన పరంతో, ఎంత ముందు చూపుతో తెలంగాణని ఇట్లా మార్చిండనేది. వాస్తవాలు కాదా ఇవన్నీ? 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నీళ్ళ కోసం ఏడ్చినం, కరెంటు కోసం ఏడ్చినం, యూరియా కోసం ఏడ్చినం, రైతులు చచ్చిపోయినారు. ఇవన్నీ చూడలేదా మనం? ఉద్యోగ అవకాశాలు లేవు. వాస్తవంగా చెప్పుకోవాలంటే 2014 కంటే ముందు ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంత? 2014 తర్వాత ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంత? ఇవన్నీ మన కళ్ళ ముందు లేవా? అదేవిధంగా ఒక గ్రామ పంచాయతీ విషయానికొస్తే తెలంగాణ అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి ప్రభుత్వం గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసింది. ఊరికొక డంపింగ్ యార్డ్ పెట్టింది. ఊరికొక వైకుంఠ ధామాలు కట్టించింది. ఊరికి ఒక నర్సరీ ఏర్పాటు చేసింది. ఆ ఊరిలో సర్కారు చెట్లతో నిండిపోయిన వాగులను, కుంటలను అన్నిటినీ మిషన్ కాకతీయ కింద వాటన్నిటిని పునర్నిర్మాణం చేస్తూ దీంట్లో వాటర్ స్టోరేజ్ ఉంటే భూగర్భ జలాలు పెరిగితే రైతులు బాగుపడతారని చెప్పని మిషన్ కాకతీయ ద్వారా ఎన్నో వేల చెరువులు తోడించి పూడికలు తీయించి ఆ ఊరి యొక్క పచ్చదనానికి కారకులైంది కేసీఆర్ గారు కదా. ఇంత మంచిగా ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంత మంచిగా తెలంగాణ కోసం చేసిన వ్యక్తి, ఇంత మంచిగా తెలంగాణ గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మన గుండెల మీద చేసుకొని ఆలోచన చేయాలి. ప్రతి విషయంలో ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు, ఇది మీకు ఎంతవరకు కరెక్ట్? నేను ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని, ఒక ముఖ్యమంత్రిగా మీకున్న తెలంగాణ మీద మీకున్న విజన్ ఏంటి? మీకున్న కార్యాచరణ ఏంటి? ఈ 20 నెలల కాలంలో తెలంగాణ కోసం మీరు కొత్తగా ఏర్పాటు చేసింది ఏంటి? చెప్పగలుగుతారా మీరు? ఇవన్నీ చేయకుండా, మార్పు లేకుండా ఏదో రాజకీయ ప్రసంగాలే మాట్లాడుతూ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు ఎక్కడున్న ఫైటరే. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క నివేదికను, పీసీ ఘోష్ గారి యొక్క నివేదికను సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఈ 55 ఏళ్ళ సంవత్సరంలో మీ పరిపాలనలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించారండి మీరు? మీ 55 ఏళ్ళ పరిపాలనలో ఎంత పంట పండించినారు? ఈ 9 ఏళ్ళ కాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత పంట పండింది తెలంగాణలో? ఇది వాస్తవాలు కాదా? ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలోని యజమాని బయట లంగన, దొంగన ఏదైనా చేసి సరే తన కుటుంబాన్ని కాపాడుకోవాలని తన ఆలోచన ఉంటుంది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా నా తెలంగాణ బాగుపడాలి, దేశంలోనే నా తెలంగాణ ముందుండాలని చెప్పని పగలు రేలు కష్టపడి ఆలోచన చేసి తెలంగాణను ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తే ఈరోజు తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ మంత్రులు ఇలా అటాక్ చేయడం అనేది చాలా దారుణం. నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు మంచి చేయండి. ప్రజలల్లో మీరు ఓటుతో మళ్ళీ నెక్స్ట్ టైం గెలవండి మంచి పనులు చేసి, దాన్ని స్వాగతిస్తారు ఎవరైనా. అంతేకాని ప్రతి విషయంలో కేసీఆర్ గారిని వ్యక్తిగత టార్గెట్ చేస్తూ, కుటుంబాన్ని, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ
మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే వ్యవహరించిరో ఇప్పుడు కూడా ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించకుండా అదే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుని అనుకునే ఇట్లా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఒక మంచి ఆలోచనతో తెలంగాణని ముందుకు తీసుకెళ్లే విధంగా, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణలో ఉన్న యువకుల పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి ఆలోచన చేసి, ఒక మంచి సలహాదారుని పెట్టుకొని మంచి ఆలోచనతో మీ కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరే చెప్పారు, నాకు దేని మీద ఆశ లేదండి, నాకు ఒక బిడ్డ, ఆ ఒక్క బిడ్డ ఉంటే పెళ్ళి కూడా చేసిన, ఇక నాకు ఏ మీద ఆశ లేదు, ముఖ్యమంత్రిని కూడా అయినా అని చెప్పని మీరే అన్నారు. అదే ఆలోచనతో మీకు ఏది అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ డెవలప్మెంటే మీకు ముందున్న ఆలోచన, మీరు అదే చేయండి. మీరు ప్రజలలో మీరు కూడా ఒక మంచి నాయకుడిగా నిలిచిపోతారు తప్పితే ఇట్లాంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మనుషుల యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడుతూ ప్రతి ఒక్క ప్రసంగాలలో కేసీఆర్ గారినే తిట్టడం ఎందుకండి? తిడితే తిడితే ఏమవుతుంది? మీరే ప్రజలలో పలసన అయిపోతారు తప్పితే ఏముంటుంది చెప్పండి? ఒక మంచి పనులు చేస్తూ గుర్తింపు పొందడం అది జీవితకాలం ఉంటుంది. ఒక చెడు పని చేసి గుర్తింపు పొందాలంటే అది అప్పటి వరకే ఉంటుంది తప్పితే ముందు తరంగా అది మనకు సహకరించదు. కాబట్టి ఒక ఫైటర్గా, ఒక లీడర్గా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఫైటరే, నేను ఒప్పుకుంటా. మీకు ధైర్యం ఉంది, మాట్లాడే సత్తా ఉంది, అబద్ధాన్ని కూడా నిజంలా మాట్లాడే అంత ధైర్యం మీలో ఉంది, ఆ విజువల్స్ని ఆ విధంగా చూపించే అంత క్యాపబిలిటీ మీలో ఉంది. మీరే చెప్పినారు ఒక ఇంటర్వ్యూలో, ప్రజలకు అబద్ధాలు చెప్తేనే మాకు ఓట్లు వస్తాయని చెప్పి. కాబట్టి దేవుడి దయతోనో కాంగ్రెస్ పార్టీ దయతోనో మీరు ముఖ్యమంత్రి అయినారు, తెలంగాణ ప్రజల ఓటుతో మీరు ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి. ఒక మంచి ముఖ్యమంత్రిగా, తెలంగాణలో రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించిందని చెప్పని పేరు తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీరు మున్ముందు పనిచేయాలని చెప్పని కోరుకుంటూ, జై హింద్, జై తెలంగాణ.